కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ చిట్స్ యొక్క బ్రోచర్ పూర్తి వివరాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా మనకేందంటే పూర్తి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. సో మనకేందంటే ఇది రిజిస్టర్ చిట్ ఫండ్, కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా కమిషన్ బోను మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అండ్ షూరిటీస్ అవసరం లేదు. సో మనకేంటంటే చాలామందికి ఒక నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే మనకు చిట్ ఫండ్లు వేసుకోవాలంటే షూరిటీస్ కావాలి, కంపల్సరీ ఇన్కమ్ ప్రూఫ్ కావాలనేది ఒకటి ఉంటుంది. సో మనకు లాస్ట్ వరకు ఉంచుకొని ఒక 5 మంత్స్, 6 మంత్స్ ఉందన్నప్పుడు ఎఫ్ఎల్ క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఒక 10 మంత్స్ లోపు కూడా ఎఫ్ఎల్ క్లోజ్ తీసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా మల్టిపుల్గా చిట్స్ తీసుకున్నప్పుడు ఒకటి పెట్టుకుని ఒకటి తీసుకుని ఒక 50% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటి పెట్టుకుని ఒకటి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. సో అండ్ ఆ విధంగా కాకుండా మనకేంటంటే ఎల్ఐసి బాండ్స్ అండ్ మార్ట్గేజ్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ ఈ విధంగా మల్టిపుల్గా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. షూరిటీస్ అండ్ ఇన్కమ్ లేకుండా కూడా మనం పేమెంట్ తీసుకోవచ్చు చిట్ ఫండ్లో. సో ఇటు సేవింగ్స్కి అటు అత్యవసర పరిస్థితుల్లో రెండు విధాలుగా చిట్ కూడా ఉపయోగపడుతుంది. సో మీరు సేవింగ్ చేసుకోవాలన్నా వాడుకోవచ్చు, లేదంటే మీరు అడ్వాన్స్గా చిట్ పేమెంట్ తీసుకొని మీరు అవసరాలు తీసుకోవాలన్నా కూడా రెండు విధాలుగా మనకు చిట్ అనేది ఉపయోగపడుతుంది. సో ముందుగా చిట్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి కూడా 0.5, 0.6% కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడదు. సో 46 ఇయర్స్ యొక్క చిట్ అనుభవం అండి. సో మనకు ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటకలో మనకు 250+ బ్రాంచెస్ మనకు ఉన్నాయి. సో ఇదేంటంటే మనకు 46 సంవత్సరాల నుంచి ట్రస్టర్స్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. అంతేకాదు 22 వేరు రంగాల్లో అడుగుబట్టి విజయవంతంగా ముందుకు పోతున్నటువంటి కంపెనీ కూడా మన కపిల్ గ్రూప్ అవుతుందండి. సో హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్. సో వివరాలకు వెళ్తే చిట్ ఫండ్ యొక్క పూర్తి వివరాలు. సో ముందుగా మనకేంటంటే చిట్స్ గురించి అడిగిన వాళ్ళకి బ్రోచర్స్ మనం సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ బ్రోచర్ ఏ విధంగా అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకేంటంటే ఇది 1 lakh నుంచి 1 CR వరకు ఉంటాయి చిట్స్. సో ఎవ్రీ మంత్ మనకు ఆన్లైన్లో మనకు చిట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గత 5 ఇయర్స్ నుంచి మనకు ఆన్లైన్ సిస్టమ్ రావడం జరిగింది. సో ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకు 1 లక్ష నుంచి 1 కోటి వరకు చిట్స్ అందుబాటులో ఉన్నాయి. సో అంతేకాదు మనకేంటంటే ఇది ఫస్ట్ ఈఎంఐ కట్టిన తర్వాత మనకు సెకండ్ ఈఎంఐ నుంచి మనకు ప్లే స్టోర్లో కపిల్ చిట్స్ అనే యాప్ ఉంది. దాంట్లోనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లోనే మనకి ఏంటంటే యాక్షన్ పాడుకునే విధంగా మనకు యాప్ అనేది రూపొందించడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు చిట్ వాల్యూ ఇవ్వడం జరిగింది, సీరియల్ నెంబర్, చిట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. అండ్ పీరియడ్ వచ్చేసి మనకి ఏంటంటే 25 మంత్స్, 30 మంత్స్, 40 మంత్స్, 50 మంత్స్ ఈ మాత్రమే మనకేంటంటే చిట్స్ మొత్తంలో మనకు కనబడేటివి. సో మినిమం 25 మంత్స్, తర్వాత 30, 40, 50 మంత్స్ ఈ పీరియడ్స్ అనేది ఇక్కడ షో అవుతున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ మినిమం, మ్యాక్సిమం. సో ఇది మనకు ముందుగా అనుకున్న ప్రకారంగా ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ ఫుల్ ఉంటాయి. రిమైనింగ్ మొత్తం కూడా మినిమం నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కు మ్యాక్సిమంకి వెళ్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇది మినిమం అవుతుంది, ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. ఈ రెండు బిట్వీన్లోనే మనకు పేమెంట్స్ అనేది మధ్యంతరంగా ఉంటాయి. సో దీనికంటే తగ్గదు, దీనికంటే పెరగదు. సో ఇది మినిమం ఏమంటూ మ్యాక్సిమం ఏమంటూ ఇవి అవుతాయి. సో అదేవిధంగా మినిమం బిట్ పేబుల్, మ్యాక్సిమం బిట్ పేబుల్ అంటే మీరు స్టార్టింగ్లో డ్రాలో ఉంటుంది. సో ఏదైనా సరే మనకు 25 మంత్స్, 30 మంత్స్, 40 మంత్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక 5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్, ఒక 50 మంత్స్ వచ్చేసి 1 year వరకు కూడా డ్రా ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు ఈ మినిమం పేమెంట్లు వస్తాయి, మనకు మినిమం బిడ్లు వస్తాయి, మనం తీసుకునే అమౌంట్. ఈ పేమెంట్లు ఫిక్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఓపెనింగ్ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే 66,600 నుంచి ఇక్కడ 10,000 వరకు. సో మన బిడ్ కూడా మనకి ఏంటంటే 3 లక్షల నుంచి 4,70,000 వరకు లాస్ట్ వరకు ఉంటుంది. అంటే దీనికంటే ఎక్కువగా ఉండదు, దీనికంటే తగ్గదు. ఈ రెండింటి మాత్రమే ఉంటాయి. మొత్తం కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదేంటంటే పర్సంటేజ్ అండి. సో ఇక్కడ మనకు 5 lakhs వరకు కూడా మనకు ఒక మంత్స్ అంటే ఎక్కువ మంత్స్ ఉంటే మనకు 7%, 6% ఆ విధంగా ఉన్నాయి. తర్వాత 10 lakhs ఎబోవ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 5% మనకు ఇది అది పోతుంది. ఇది మనకు కంపెనీ కమిషన్ పోయిన తర్వాతనే ఇక్కడ మనకు బిడ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ కమిషన్ అనేది ఇక్కడ అవుతుంది. సో అదేవిధంగా ఎంట్రన్స్ ఫీ ప్రతి చిట్టికి ఒక నెంబర్కి ఏంటంటే కంపల్సరీ 1 time పేమెంట్ ఇది. మీరు ఒక చిట్లో జాయిన్ అవుతే ఈ ఫీ అనేది ఫస్ట్ టైం తీసుకుంటారు. ఎందుకంటే అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్ ఛార్జెస్ అనేది మినిమం ఇక్కడ బ్రోచర్లో మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో మనం క్లియర్గా ఇక్కడ ఏంటంటే 1 lakh నుంచి 1 CR వరకు ఈ పీరియడ్స్ మినిమం టు మ్యాక్సిమం మనం కట్టాల్సిన పేమెంట్స్. సో ఇది 40%, 50% అనేది మనకు దీని యొక్క సంబంధించింది. అంటే షేరింగ్, డివిడెండ్ షేరింగ్ సంబంధించింది. ఇది మనకు అంత యూజ్ కాదు. సో మినిమం, మ్యాక్సిమం అండ్ తర్వాత మనకేంటంటే మినిమం బిడ్, మ్యాక్సిమం బిడ్. ఇది మినిమం బిడ్, మ్యాక్సిమం బిడ్ అంటే ఈ మనం తీసుకునే అమౌంట్లు కూడా ఈ బిట్వీన్లోనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. ఇది టోటల్ మనకి ఏంటంటే బ్రోచర్ అండి ఇది. సో అదేవిధంగా మనకు మొదటిగా మనకేంటంటే ఇది చిట్స్ మనకు ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక స్టేట్స్లో
3 స్టేట్స్‌లో మనకేందంటే మనకు 250 బ్రాంచెస్ కంటే ఎక్కువగా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీకు నియరెస్ట్ బ్రాంచెస్ నుంచి ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్ నుంచి మా పర్సన్ పంపియడం జరుగుతుంది. తను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు అప్లికేషన్ ఫిలప్ చేసుకొని మీరు అమౌంట్ పేమెంట్ చేస్తే సెకండ్ ఈఎంఐ నుంచి మీకు యాజ్ యూజువల్‌గా ఉంటుంది. సో, ఎన్ఆర్ఐల వాళ్ళకి కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. మనకేందంటే వాట్సాప్ ద్వారా మేమేందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో, దాని ప్రకారంగా ఎన్ఆర్ఐలు కూడా యేసుకునే విధంగా ఆప్షన్స్ అనేది పొందుపరచడం జరిగినాయండి. సో, మీరు www.hyderabadchess.com వెబ్‌సైట్ విజిట్ చేసినా దాని పూర్తి వివరాలుంటాయి. అండ్ ఇంకోటేందంటే దీనికి వాట్సాప్ చేసినా కూడా దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదే విధంగా మీరు స్టార్టింగ్‌లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకేందంటే మనం ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా ఎవరైనా మనం షూరిటీస్ మనం యాక్సెప్ట్ చేస్తామండి. సో, మీ ఫ్యూచర్ లయబిలిటీని బట్టి మాత్రమే మీకు షూరిటీస్ ఉంటాయి. సో, అదేవిధంగా మనకు చిట్స్‌లో ఓన్లీ చిట్ ఫండ్‌లో మనకు ఈ ఓన్లీ చిట్సే కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు ఇంకా ఆహ్, కమర్షియల్ ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉంటాయి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేయండి. థాంక్ యూ.